ఈ వీడియో చూడకపోతే మీరు ఎంసెట్ లో 30 to 40 మార్క్స్ ఈజీగా మిస్ అవుతారు. నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీలో ఆ మార్క్స్ అనేవి ఈజీగా మీకు ఎక్కడ దొరుకుతాయో చెప్పి ప్రెసెంట్ బోత్ ఎగ్జామ్ షెడ్యూల్ సైడ్ బై సైడ్ చూద్దాం. మీకు టీఎస్ ఎంసెట్ ఫర్ ఇంజనీరింగ్ చూసుకుంటే May 9, 10, 11 ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. అండ్ ఏపీ ఎంసెట్ కి చూసుకుంటే May 12, 13, 14, 15, 18 ఈ డేట్స్ లో మీకు ఏపీ ఎంసెట్ సంబంధించిన ఎగ్జామ్ ఉంది. మీకైతే ఎగ్జాక్ట్ గా 50 డేస్ ఉన్నాయి. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది ఇనఫ్ ఇఫ్ యూ ఫాలో ఏ ప్రాపర్ స్ట్రాటజీ. పేపర్ ప్యాటర్న్ 160 MCQs అండ్ అందులో 80 మీకు ఫ్రమ్ మ్యాథమెటిక్స్ అండ్ 40 ఫ్రమ్ ఫిజిక్స్, 40 ఫ్రమ్ ది కెమిస్ట్రీ. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 75% ఎంసెట్ స్కోర్ అలాగే 25% మీ ఇంటర్ స్కోర్ తీస్తారు. సో ఇది అందరికీ తెలిసిన విషయం. సో మీకు ఇంటర్ లో 900 మార్క్స్ ప్లస్ ఉండి అండ్ అలాగే మీరు ఎంసెట్ లో 90 మార్క్స్ స్కోర్ చేస్తే మీకు అది టాప్ 5000 ర్యాంక్ లో కూడా తీసుకెళ్లొచ్చు. సో దట్ ఎవ్రీ మార్క్ ఈజ్ మ్యాటర్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. కొత్తగా ఫీచర్ వచ్చింది కదా, మీరు హైప్ అనే పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఆల్సో ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ అయితే మీ టార్గెట్ ఎంత ఈసారి ఇయర్ ఎంసెట్ కి కమెంట్ చేయండి. సో మీకు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత టార్గెట్ చేస్తున్నారో మీకు ఐడియా వస్తుంది. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది వీడియో. సో ఇప్పుడైతే గోల్డ్ మైన్ చాప్టర్స్ ఏంటి అండ్ హై వెయిటేజ్ అండ్ మీకు హాఫ్ ఆఫ్ ది పేపర్ మీకు మ్యాథ్స్ ఉంటుంది. సో మీకు తెలుసు 80 మార్క్స్ వస్తాయి అండ్ ఇది మార్క్స్ ఫ్యాక్టరీ లాగా మీకు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్స్ చూసుకుంటే మీకు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్, పారాబోలా, హైపర్బోలా ఇవన్నీ కూడా మీకు వెయిటేజ్ చూసుకుంటే 30.83% ఉంటుంది. అండ్ మీకు అప్రాక్సిమేట్లీ 80 నుంచి 25 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు. అండ్ డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే మీకు మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులస్ నుంచి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇందు నుంచి మీకు 12% ఆఫ్ ది వెయిటేజ్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ అడుగుతారు అండ్ అది కూడా మీడియం నుంచి హార్డ్ వరకు అడగచ్చు. అండ్ ట్రిగ్నోమెట్రీలో చూసుకుంటే మీకు రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవి మీకు 10% వెయిటేజ్ ఉంటుంది అండ్ 8 క్వశ్చన్స్ అడగచ్చు. ఈజీ టు మీడియం ఉంటుంది. సో యూ కెన్ ఫోకస్ హియర్. ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు ట్రిగ్నోమెట్రీలో. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 9% వెయిటేజ్, 7 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ఈజీగా క్వశ్చన్స్ అడుగుతాడు మోస్ట్లీ. ఆల్జీబ్రా నేను చూసుకుంటే క్వాడ్రాటిక్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ నుంచి మీకు 8% వెయిటేజ్, 7 క్వశ్చన్స్ అండ్ మీడియం లెవెల్లో అడుగుతాడు. నెక్స్ట్ ఈజ్ వెక్టర్ ఆల్జీబ్రా, దట్ ఈస్ 8% ఆఫ్ వెయిటేజ్, 6 to 7 క్వశ్చన్స్ అడగచ్చు అండ్ టైప్ చూసుకుంటే దీన్ని మీకు ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు మోస్ట్లీ. నెక్స్ట్ బైనామియల్ అండ్ కాంబినేషన్ దీని నుంచి మీకు 7% వెయిటేజ్ ఉంటుంది అండ్ 6 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు కానీ సరిగ్గా నోటీస్ చేస్తే ఇక్కడ మీకు కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ అలాగే క్యాలిక్యులస్ ఈ 3 చాప్టర్స్ మీరు కానీ కవర్ చేసినట్లయితే మీకు అరౌండ్ 43 మార్క్స్ మీ పాకెట్ లో ఉన్నట్టు. అంటే మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మ్యాథ్స్ పేపర్ మీరు క్లియర్ చేసినట్టు. నెక్స్ట్ ఫిజిక్స్ కి వెళ్దాం. 40 మార్క్స్ చాలా మంది భయపడుతుంటారు బికాస్ ఆఫ్ ది ఫార్ములాస్, బట్ ఐ విల్ టెల్ యూ ది ఈజీ చాప్టర్స్. సో మనం ఫిజిక్స్ గురించి చూసుకుంటే మీకు మెకానిక్స్ లో లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, రొటేషనల్ 25% వెయిటేజ్ ఉంటుంది అండ్ 10 క్వశ్చన్స్ అరౌండ్ అడుగుతాడు. అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఈఎంఐ నుంచి అయితే మీకు 10% 4 క్వశ్చన్స్ అడుగుతాడు. సో అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 10% వెయిటేజ్ ఉంటుంది, 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 9% వెయిటేజ్ ఉంటుంది, అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ నుంచి 9% అండ్ 3 to 4 క్వశ్చన్స్. మోడర్న్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ నుంచి 8% 3 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కానీ ఇక్కడ నోటీస్ చేస్తే క్లియర్ గా మెకానిక్స్ లోనే మీరు అలోన్ గా 10 మార్క్స్ తెచ్చుకోగలరు. బట్ ఈ మెకానిక్స్ అనేది చాలా మంది స్కిప్ చేస్తారు ఎంసెట్ ఎగ్జామ్ టైంలో, ఎందుకంటే కొంచెం టఫ్ అని చెప్పేసి. బట్ ఎంసెట్ లెవెల్లో అయితే మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, జేఈ లెవెల్ క్వశ్చన్స్ రావు. ఇక్కడ కొంచెం మీరు ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అయితే కెమిస్ట్రీ చూద్దాం. 40 మార్క్స్ వెయిటేజ్ అండ్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీ చూద్దాం. సో ఇందులో చూసుకుంటే మీకు హైడ్రోకార్బన్స్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ, మీకు 20% వెయిటేజ్, 8 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ అడగచ్చు. ఇన్ఆర్గానిక్ లో ఎస్పీడి బ్లాక్ ఎలిమెంట్స్ 17% వెయిటేజ్ అండ్ మీకు 7 క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ మీకు 12% వెయిటేజ్ ఉంటుంది అండ్ వీటి నుంచి మీకు 5 క్వశ్చన్స్ అడుగుతాడు మోస్ట్లీ. అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి మీకు 10% 4 క్వశ్చన్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫండమెంటల్స్ నుంచి మీకు 10% 4 క్వశ్చన్స్. సో నౌ హియర్ కమ్స్ ద క్వశ్చన్, అసలు ఈ 50 డేస్ ఎలా యూజ్ చేసుకోవాలి? సో వాట్ ఈస్ ది 50 day మాస్టర్? సో ఫేజ్ 1 ఏంటంటే డే 1 నుంచి 20 వరకు కూడా మీరు కాన్సెప్ట్ రివిజన్, ఫౌండేషన్ ఫిక్స్ చేయండి, న్యూ టాపిక్స్ స్టార్ట్ చేయకండి. సో మీరు ఇక్కడ ఏం చేయాలో చూసుకుంటే, బట్ ఈ ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి మీకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో చెప్తాను వినండి. సో మీకు రోజు అయితే మినిమం 8 hours స్టడీ చేయాల్సి ఉంటుంది అండ్ 3 hours మ్యాథ్స్ కి, 2.5 hours ఫిజిక్స్ కి, 2.5 hours కెమిస్ట్రీకి.
ఇది నేను అనుకున్న ప్లాన్ అనమాట. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు చేంజ్ చేసుకోండి కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ న్యూ టాపిక్ స్టార్ట్ చేయకండి. ఓన్లీ రివైజ్ వాట్ యూ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ఇంటర్మీడియట్. రోజు నైట్ 30 minutes ఫార్ములా రివిజన్ చేయండి బిఫోర్ పడుకునే ముందు. అండ్ బ్రెయిన్ మీకు ఏంటంటే సబ్కాన్షియస్గా మీకు రిమెంబర్ చేస్తుంది అది ఆ ఫార్ములాస్ అనేవి. సో మీరు ఎగ్జామ్ టైంలో ఎక్కువ టైం తీసుకోరు ఆ రీకాల్ చేసుకోవడానికి. అండ్ phase 2 గురించి మాట్లాడుకుంటే ప్రాబ్లమ్. అండ్ హియర్ కమ్స్ ద phase 2 డే 21 నుంచి డే 35 వరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడైతే మీరు స్పీడ్ అండ్ అక్యురసీ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద phase 2 టైం టేబుల్. అండ్ మీరు ఏంటంటే ఎవ్రీ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత ఓన్లీ రాంగ్ ఆన్సర్స్ రివైజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్స్కి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక డేలో 2 పేపర్స్ చేయకండి. 1 పేపర్ అండ్ దాన్ని అనాలిసిస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు 3 పేపర్స్ చేసేదానికన్నా మంచి అనాలిసిస్ వస్తుంది, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అని చెప్పేసి. నౌ హియర్ కమ్స్ ది phase 3 డే 36 టు డే 50 మాక్ టెస్ట్ అండ్ ఆల్సో మీరు రివిజన్ చేయడం. మీరైతే ఈ టైంలో ప్రతి మాక్ టెస్ట్ ని కూడా రియల్ గా మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయ్యి రాయండి. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఎగ్జామ్ మీరు క్లియర్ చేశాక, ఎవ్రీ మాక్ టెస్ట్ మీరు రాశాక అనాలిసిస్ చేసుకోండి ప్రాపర్ గా. అండ్ ఆల్సో ఇది నేను మీకు ఇచ్చే టైం టేబుల్ అండ్ క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఫైనల్లీ ఎగ్జామ్ డే స్ట్రాటజీ ఏంటి, ఎగ్జామ్ రోజు మేము ఎలా పర్ఫామ్ చేయాలి, ఏం టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే మనం పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, పేపర్ అటెంప్ట్ చేయడానికి ఆర్డర్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ విత్ కెమిస్ట్రీకి మీరు మోస్ట్లీ 20 minutes ఇవ్వండి. నెక్స్ట్ మ్యాథ్స్ కి జంప్ అవ్వండి, 90 minutes ఇవ్వండి, ప్రాబ్లం లేదు, బికాజ్ మనం సమ్ టైమ్స్ లెంతీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అండ్ నెక్స్ట్ గో ఫర్ ది ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్కి అయితే 1 hour డెడికేట్ చేయండి. సో మీకు అయితే ఫైనల్లీ 10 minutes టైం ఉంటుంది కదా, ఆ 10 minutes లో ఒకసారి మొత్తం రివ్యూ చేసుకోండి పేపర్. కెమిస్ట్రీ మీరు మోస్ట్లీ ఎక్కువగా కరెక్ట్ గా సాల్వ్ చేయగలరు, అందుకనే మీకు కెమిస్ట్రీ ఫస్ట్ చేయమంటున్నాను. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా బాగా చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే అందరికీ తెలిసిందే మీకు ఎంసెట్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయాల్సిందే. ఈవెన్ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోయినా గెస్ చేస్తే 25% మీకు ఛాన్స్ ఉంటుంది ఆ క్వశ్చన్ కరెక్ట్ అవడానికి. సో మీరు గెస్ చేసైనా సరే ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ లో టైం ఉంటే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్పేది నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో అయితే. సో అది ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ని ఓవర్కమ్ చేసుకోండి. చెప్తున్నా కదా, ఈ 50 days మీవి కాదు అనుకున్నట్టుగా ఫుల్గా మీరు డెడికేషన్తో మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, మీరేం చేసినా ఎంత చేసినా ఈ 50 days మళ్ళీ ఎగ్జామ్ అయిపోయాక బాగా రాయలేదు అనుకుంటే అది నీ తప్పే. సో నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 1 year డ్రాప్ ఎంసెట్ కోసం వేస్ట్, నా వరకు అయితే వేస్ట్. మీరు JEE మెయిన్స్కి డ్రాప్ తీసుకున్నా ఒక మీనింగ్ ఉంటుంది, కానీ ఈ ఎంసెట్కి మళ్ళీ 1 year డ్రాప్ తీసుకోవడం వేస్ట్. కాబట్టి మీరు ఈ 50 days కూడా మీవి కాదు అనేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ఫుల్ ప్రిపేర్ అవ్వండి, 8 hours డెడికేట్ చేయండి. కాబట్టి ఇప్పుడే నువ్వు ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని నీ మొబైల్ వాల్పేపర్గా సెట్ చేసుకొని 50 days ప్లాన్ డైలీ సో ఫైనల్లీ ఇలాంటి డైలీ టిప్స్ కోసం మీకు తెలుసు కదా ఏం చేయాలో.